హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది కాంపిటీటర్ కంటెంట్ ఛానల్ కి. దిస్ ఇస్ నిఖిత అండి, నా పేరు నిఖిత. సో ఇప్పుడు మనం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ చూసుకుంటున్నాం. పేపర్ 1 పేపర్ 2 ఇద్దరికి హెల్ప్ఫుల్ అవుతుంది. ఇది వచ్చేసరికి టెస్ట్ 2 అండి. సో లెట్స్ స్టార్ట్ ద. సో మన ఫస్ట్ క్వశ్చన్ అండి, ఈ కింది వాటిని జతపరచండి. ఓకే, జతపరచడం ఇచ్చారండి. ఇప్పుడు ఒకసారి చూసుకుందాం ఏమేమి ఇచ్చాడు. పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, శైశవ బాల్య దశ, కౌమార దశ. ఓకే, పూర్వ బాల్య దశ వచ్చేసరికి మనకి సి అవుతుందండి, పాఠశాల పూర్వ దశ. నెక్స్ట్ ఉత్తర బాల్య దశ వచ్చేసరికి మనకి ఆప్షన్ ఇది డి అవుతుందండి, ముఠా దశ. నెక్స్ట్ శైశవ దశ వచ్చేసరికి మనకి ప్రశ్నించడం అవుతుందండి, బి. నెక్స్ట్ కౌమార దశ వచ్చేసరికి ఏ, విమర్శించడం అవుతుంది. ఓకేనండి. అండ్ మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 1 అండి, సి డి బి ఏ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, శిశువు ఏదైనా వస్తువు పట్టుకోవాలంటే మొదట మొత్తం చేయు ఉపయోగిస్తాడు, ఆ తర్వాత చేతి వేళ్లతో పట్టుకుంటాడు. ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం ఏమిటి? ఏ సూత్రం అండి? ఒకసారి ఆప్షన్స్ చూద్దాం. వికాసం ఒక పరస్పర చర్య, వికాసం సంచితమైంది, వికాసం ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది, మరియు వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుంది. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 4 అండి, వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, విద్యార్థి ఒక పద్యాన్నో, గేయాన్నో, లేక ఒక ప్రయోగాన్నో, ఎక్కాన్నో అర్థంతో ఒక క్రమంతో ఆలోచించి వివేచనాత్మకంగా అర్థాన్ని గ్రహించి విజ్ఞప్తికి ఉంచుకోవడం ఏ రకమైన స్మృతి? ఓకేనండి, ఒకసారి ఆప్షన్స్ చూద్దాము. బట్టి స్మృతి, నిష్క్రియాత్మక శృతి, నెక్స్ట్ క్రియాత్మక స్మృతి, నెక్స్ట్ తార్కిక స్మృతి. అండ్ రైట్ ఆన్సర్ మనకు వచ్చేసరికి అండి ఇక్కడ తార్కిక స్మృతి మాట. ఆప్షన్ 4 ఇస్ రైట్ ఆన్సర్. మనది ఫోర్త్ క్వశ్చన్ అండి. నెక్స్ట్, ఒక విద్యార్థి నిరంతరం తన సహచరులతో గొడవ పడుతుంటాడు. నెక్స్ట్ పాఠశాల నియమాలను సరిగ్గా పాటించడు. ఆ విద్యార్థి ఏ రంగంలో సహాయం అవసరం? ఆ విద్యార్థికి ఏ రంగంలో సహాయం అవసరం అండి? ఒకసారి నేను ఆప్షన్ చెప్తున్నా చూడండి. సంజ్ఞానాత్మక రంగం, మానసిక చలనాత్మక రంగం, భావావేశ రంగం, నెక్స్ట్ ఉన్నత క్రమ ఆలోచన నైపుణ్యాలు. మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసరికి అండి మనకి మానసిక చలనాత్మక రంగంలో అతనికి సహాయం అవసరం అన్నమాట. ఆప్షన్ 2 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, వ్యక్తి సర్దుబాటు చేసుకునేటప్పుడు ఏర్పడే ఆటంకాలలో పరస్పర ఆటంకం కానిది ఏమిటి? ఆప్షన్స్: సాంఘిక అంతరాలు, సహజ సామర్థ్య లోపాలు, అడవులు, నదులు, కొండలు, కుల మతాలు, సాంప్రదాయాలు. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 2 అండి, సహజ సామర్థ్య లోపాలు. నెక్స్ట్ క్వశ్చన్ అండి, క్రింది వానిలో పాఠశాలలోని వైయక్తిక విభేదాలను ఏ విధంగా నిర్వహించాలి? ఒకసారి ఆప్షన్స్ చదువుతున్నా వినండి. విద్యార్థుల వైయక్తిక సామర్థ్యాల మధ్య అంతరాన్ని పూరించాలి, మరియు విద్యార్థుల సామర్థ్యాలు మరియు నిష్పాదనను సమపరించాలి. నెక్స్ట్, ప్రతి విద్యార్థి తాను ఇతరుల నుండి ప్రత్యేకంగా భావించే ఏర్పాటును చేయాలి. విద్యార్థులు అభ్యసించుటను లేదా అభ్యసించలేకపోవుటను అవగాహన చేసుకోవాలి. ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 1 అండి, విద్యార్థుల వైయక్తిక సారీ అండి, కాస్త తెలుగు కొద్దిగా ప్రొనౌన్సియేషన్ అటు ఇటు అవుతుంది, ఇగ్నోర్ చేయండి. విద్యార్థుల వైయక్తిక సామర్థ్యాల మధ్య అంతరాన్ని పూరించాలి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, క్రింది వానిలో ప్రజ్ఞా లక్షణం ఏమిటి? ఒకసారి ఆప్షన్స్ చూద్దామండి. నిరంతర ప్రక్రియ, వారసత్వం కానిది, లింగ భేదాలు ప్రజ్ఞకు లేవు, వారసత్వం గలదు. ఒకసారి మనకి రైట్ ఆన్సర్ చూసుకోండి. అండ్ రైట్ ఆన్సర్ ఇస్ లింగ భేదాలు ప్రజ్ఞకు లేవు. ఓకేనండి, ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ అండి, శివయ్య అనే ఉపాధ్యాయుడు సాంఘిక శాస్త్రంలో భూమి పాఠ్యాంశాన్ని బోధిస్తూ ఎత్తైన ప్రాంతాలు చల్లగా ఉంటాయని విద్యార్థులకు తెలిపారు. అయితే విద్యార్థుల్లో గిల్ఫర్డ్ ప్రజ్ఞ నమూనా ప్రకారం ప్రజ్ఞా కారకం ఏమిటి? సారీ, ఆప్షన్స్ చూద్దామండి. అంతర్భావాలు, విధానాలు, రూపాంతరాలు, యూనిట్లు. రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3 అండి, రూపాంతరాలు ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, భాషా రంగంలో ప్రావీణ్యం ఉన్నట్లయితే గణితంలో, సైన్స్ లో కూడా ప్రావీణ్యం ఉంటుందని తెలియచేసిన
ప్రజ్ఞా సిద్ధాంతం ఏమిటి? ఏ సిద్ధాంతం? ఒకసారి ఆప్షన్స్ చూసుకుందామండి. ఏకకార సిద్ధాంతం, ద్వికారక సిద్ధాంతం, నెక్స్ట్ సమరూప నమూనా సిద్ధాంతం అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సామూహిక కారక సిద్ధాంతం. అండ్ ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి అండి మనకి ఇక్కడ ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్, ఏకకారక సిద్ధాంతం. అండ్ 10th క్వశ్చన్ అండి. భవ్య అనే అమ్మాయి తన స్నేహితులతో నాకు కూచిపూడి నాట్యం అంటే ప్రాణం, కన్నా మిన్నా అని చెప్పడంలో ఉన్న వైఖరి లక్షణం ఏమిటి? అండ్ మనం ఒకసారి ఆప్షన్స్ చూసుకుందామండి. ఆలోచన, వ్యాప్తి, తీవ్రత, దిశ. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఆప్షన్ 3 అండి, తీవ్రత. నెక్స్ట్ క్వశ్చన్. కుమార్ అనే విద్యార్థి రాళ్లను, ఖనిజాలను సేకరిస్తున్నాడు. దాని ద్వారా అతనిలోని అభిరుచులను గుర్తించుట అనేది ఏ రకమైన అభిరుచి? అండ్ ఆప్షన్స్ చూద్దామండి. పరీక్షించడం, అభిరుచి శోధికలు, ప్రకటిత అభిరుచి, అప్రకటిత అభిరుచి. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసరికి అప్రకటిత అభిరుచి మాట. ఆప్షన్ 4 ఇస్ రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. విద్యా హక్కు చట్టం ప్రకారం 1 నుంచి 5వ తరగతి వరకు 61 నుంచి 90 మధ్య విద్యార్థులు ఉంటే ఎంతమంది ఉపాధ్యాయులు ఉండాలి? అంటే క్లాస్లో ఒక స్ట్రెంత్ 61 నుంచి 90 మెంబర్స్ విద్యార్థులు ఉంటే, సారీ 1 to 5th క్లాస్ వరకు 61 నుంచి 90 మెంబర్స్ విద్యార్థులు ఉంటే టోటల్ గా ఎంతమంది టీచర్స్ ఉండాలి అకార్డింగ్ టు విద్యా హక్కు చట్టం అండి. అండ్ ఆప్షన్స్ చూసుకుందాం. 3, 4, 5, 2. అది రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 1 అండి, 3. నెక్స్ట్ క్వశ్చన్. జ్ఞానేతర రంగాలలో విద్యార్థి సర్వతో ముఖాభివృద్ధికి అంచనా వేసేది ఏమిటి? ఆప్షన్స్. బోధన మధ్యంలో జరిపే మూల్యాంకనం, అభ్యాసనం కొరకు అంచనా వేయుట, పాఠశాల ఆధారిత మూల్యాంకనం, బోధన అనంతరం జరిపే మూల్యాంకనం. మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసరికి అండి బోధన అనంతరం జరిపే మూల్యాంకనం ఇస్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఇస్ రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ 14th క్వశ్చన్. వైగోట్స్కీ పిల్లల అభ్యాసనంలో క్రింది ఏ పరిసరానికి అమితమైన ప్రాధాన్యత ఇచ్చారు? సో సరే ఆప్షన్స్ చూసుకుందామండి. శారీరక, నైతిక, సామాజిక, అనువంశికత. అండ్ రైట్ ఆన్సర్ మనకి ఇక్కడ వచ్చేసరికి సామాజిక అండి, సోషల్లీ. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. గిల్ఫ్రెడ్ ప్రజ్ఞ స్వరూప సిద్ధాంతం ప్రకారం యూనిట్లు, తరగతులు, సంబంధాలు అనేవి దీని కిందకి వస్తాయి. దేని కిందకి? ఒకసారి ఆప్షన్స్ చూద్దాము. ఉత్పత్తులు, మూలకాలు, ప్రచాలకాలు అండ్ విషయాలు. మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఉత్పత్తులు అండి. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఉత్పత్తుల కిందకు వస్తాయి ఇవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్. పిల్లలు క్రియాశీలంగా ఉంటూ ప్రపంచంపై తమ అవగాహనను నిర్మించుకుంటారు అని ప్రకటించినది ఎవరు? ఆప్షన్స్. కోల్బర్గ్, పియాజే, స్కిన్నర్, పావ్లోవ్. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 2 అండి, పియాజే. నెక్స్ట్ క్వశ్చన్. సంసర్గవాద అభ్యాసన సిద్ధాంతాల ముఖ్య లక్షణం ఏమిటి? ఆప్షన్స్. నిబంధనం, అలవాటు, అనియుత అభ్యాసనం, బట్టి అభ్యాసనం. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసరికి నిబంధనం. ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్ అండి. సంసర్గవాద అభ్యాసన సిద్ధాంతాల ముఖ్య లక్షణం ఏంటంటే నిబంధనం మాట అండి. నెక్స్ట్ క్వశ్చన్. విద్యార్థిలో తదాత్మీకరణం, అంతర్లీకరణం ఏర్పడిన అధ్యయనం బాగా అభివృద్ధి చెందే దశ ఫ్రాయిడ్ ప్రకారం కింది వానిలో ఏది? ఏ దశ మాట అని ఇచ్చారండి క్వశ్చన్ ఇక్కడ. ఆప్షన్స్ చూసుకుందాం. శిశ్న దశ 4 నుంచి 5 సంవత్సరాలు, గుప్త దశ 6 నుంచి 11 సంవత్సరాలు, ఆసన దశ 2 నుంచి 3 సంవత్సరాలు, జననాంగ దశ 11 నుంచి 12 సంవత్సరాల నుండి మాట. అక్కడ నుంచి కంటిన్యూ. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసరికి గుప్త దశ అండి, 6 to 11 ఇయర్స్, 6 నుంచి 11 సంవత్సరాలు. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. కింది వాటిలో అభ్యాసన వైకల్యం ఏది? అండ్ ద ఆప్షన్స్. డిస్గ్రాఫియా, డిస్కాల్కులియం అండ్ డిస్లెక్సియా అండ్ డిస్ఫేసియా. అండ్ ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి డిస్లెక్సియా అండి. అభ్యాసన వైకల్యం ఏమిటి అంటే డిస్లెక్సియా. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. కొత్తగా నేర్చుకున్న విషయాలు అంతకుముందు నేర్చుకున్న విషయాలను పునఃస్మరణ చేయడంలో అవరోధం కలిగించినట్లయితే అది ఏ అవరోధం? సో ఆప్షన్స్. పురోగమనం, నెక్స్ట్ తిరోగమన, నెక్స్ట్ కాన్సలిడేషన్, దమనం. అండ్ ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి తిరోగమన అండి. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్.
మ్యాగ్నెటిక్ శాటిలైట్ ద్వారా సమాచారాన్ని ప్రసారం చేసే ఐసిటి సాధనాలు ఏమిటి? మ్యాగ్నెటిక్ శాటిలైట్ మాట అండి. ఆప్షన్స్ టీవీ, మొబైల్, కంప్యూటర్, పైవన్నీ. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసరికి పైవన్నీ అండి. ఇవన్నీ మ్యాగ్నెటిక్ శాటిలైట్ ద్వారా సమాచారాన్ని ప్రసారం చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎంఎస్ వర్డ్ లో టెక్స్ట్ ను మార్చే క్రమాన్ని డాష్ అంటారు. టెక్స్ట్ ఉంటది కదా, మనం టైపింగ్ చేసిన టెక్స్ట్ ని దాన్ని మార్చేదాన్ని ఆ ప్రాసెస్ ని ఏమంటారు అని అడిగారు. సో ఆప్షన్స్ ఎడిటింగ్, క్రియేటింగ్, ఫార్మాటింగ్ అండ్ కాపీయింగ్. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఎడిటింగ్ అండి. ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 1024 బైట్లు అనగా ఎంత? 1024 బైట్స్ అంటే 1 కిలో బైట్ అండి. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. 1 కిలో బైట్ ఇస్ ఈక్వల్ టు, మనం ఏమనుకుంటాం, 1 కేజీ ఇస్ ఈక్వల్ టు 1000 గ్రామ్స్ అనుకుంటాం కదండి. ఇలా ఇక్కడ ఏమవుతుంది అంటే 1000 అవ్వదు, 1024 అవుతుంది. 1 కిలో బైట్ ఇస్ ఈక్వల్ టు 1024 బైట్స్ మాట. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్సిఐఐపిసి అంటే ఏమిటి? అంటే అబ్రివేషన్ ఇచ్చారు. ఓకేనండి. ఒకసారి ఇక్కడ మనం ఆప్షన్స్ చదువుతా వినండి. నేషనల్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రొటెక్షన్ సెంటర్, నెక్స్ట్ నేషనల్ కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రొటెక్షన్ సెంటర్, నేషనల్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవిజన్ సెంటర్. అండ్ ఆప్షన్ 4 ఏది కాదు. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 1 అండి. మనకి నేషనల్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొటెక్షన్ సెంటర్, ఎన్సిఐఐపిసి అంటే. నెక్స్ట్ క్వశ్చన్, ఫోల్డర్ అనగా ఏమిటి? ఒక ఫోల్డర్ అంటే ఏమిటి? మీకు తెలుసు కదండి, మనం ఇప్పుడు కంప్యూటర్‌లో వాడేటప్పుడు ఒక పిక్స్ అన్నీ కలిపి ఒక ఫోల్డర్‌లో వేయడం, లేకపోతే ఒక వీడియోస్ అన్ని కలిపి ఒక ఫోల్డర్‌లో వేయడం అంటారు కదండీ. సో ఒకసారి చూద్దాము. ఆప్షన్స్, మెమరీ యూనిట్ ఫైల్స్‌ని ఒక చోట గ్రూపులుగా దాచి ఉంచేందుకు వాడేది. నెక్స్ట్ నిల్వ పరికరం. నెక్స్ట్ ఏది కాదు. అండ్ ఇప్పుడు చెప్పాను కదా, అన్నీ కలిపేసి ఒక ఫైల్‌లో ఉంచేది ఒక ఫోల్డర్ అంటారు. సో ఫైల్స్‌ని ఒక చోట గ్రూపులుగా దాచి ఉంచేది. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, ల్యాప్‌టాప్ ప్రయోజనాలకు సంబంధించింది సరియైనది కానిది ఏమిటి? అంటే ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్‌లో ఏది కరెక్ట్ కాదని ఇచ్చారు. ల్యాప్‌టాప్‌ను సులభంగా ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. ల్యాప్‌టాప్ డెస్క్‌టాప్ కంప్యూటర్ కంటే ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది. మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మనతో భద్రంగా ఉంచుకోవచ్చు. అండ్ ఇక్కడ రాంగ్ ఆన్సర్ అంటే రాంగ్ అని చెప్పమన్నారు. సో రాంగ్ అంటే ఆప్షన్ 2 అండి. కంప్యూటర్ కన్నా ఎక్కువ ప్లేస్ ఎట్లా ఆక్రమిస్తదండి? అది చిన్నది కాబట్టి ఎక్కడికైనా తీసుకెళ్తాం కాబట్టి. సో ఆప్షన్ 2 ఈస్ రాంగ్ ఆన్సర్ అండి. అంటే రాంగ్ కాబట్టి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయుడు ముందుగా నిర్ధారించుకోవాల్సిన అంశాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడే సాధనం ఏమిటి? ఓకే, ఒకసారి ఆప్షన్ చెప్తాను చూసేయండి. నిర్ధారణ మాపని, చెక్ లిస్ట్, ప్రశ్నావళి, మౌఖిక పరీక్ష. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ అండి నిర్ధారణ మాపని. ఒకసారి మీరు కూడా నాతో పాటు నేను చెప్పకముందే ఆన్సర్స్‌ని చూసుకోండి. అంటే ఎన్ని క్వెషన్స్‌కి మీరు ఆన్సర్ చేయగలుగుతున్నారని. అంటే ఇది ఒక చిన్న ప్రాక్టీస్ టైప్ ఉంటది. మీరు ఒక చదివిన టాపిక్‌కి ఇది ఒక ప్రాక్టీస్ టైప్ ఉంటది. ఓకేనండి. మల్టీమీడియా పాఠాన్ని అమలు పరుచుటలో భాగాలు. ఏం భాగాలు ఒకసారి చూద్దామండి. ఒకసారి ఆప్షన్స్, బ్లాగు సహకారం, నెక్స్ట్ పాఠ్యాంశంలో అంతటా ఫార్మేటివ్ మందింపు జరుగుతూ ఉండాలి. నెక్స్ట్ పవర్ పాయింట్ స్లైడ్స్ తయారీ అండ్ పైవన్నీ. సో ద ఆన్సర్ ఈజ్ అండి పైవన్నీ మాట. ఇవన్నీ మల్టీమీడియా పాఠంలో అమరుపరచుటలు భాగాలు మాట ఇవన్నీ. నెక్స్ట్, ప్రెజెంటేషన్ ను తయారు చేయడానికి ఉపయోగించున్నది ఏమిటి? ప్రెజెంటేషన్ ఇవ్వడానికి ఉపయోగించేది ఏమిటి అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ పవర్ పాయింట్ అండ్ పైవన్నీ. అండ్ మన ప్రెజెంటేషన్ ఇప్పుడు మనం ఒక చేసాము, దాని గురించి వేరే వాళ్ళకి ఇప్పుడు ప్రెజెంటేషన్ ఇవ్వాలి అనుకుంటే మనం అది ఖచ్చితంగా ఎంఎస్ పవర్ పాయింట్ లో చేస్తామండి. సో ఆప్షన్ 3 ఇస్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, క్రింది వాణిలో సరి అయినది ఏమిటి? ఇక్కడ 2 ఆప్షన్స్ ఇచ్చారు. దాంట్లో రైట్ ఆప్షన్ ఏందనేది ఇచ్చారండి. సో ఇక్కడ ఒకసారి చదువుతా వినండి. ఇంటర్నెట్‌లో పొందుపరచబడిన ఏ విషయమైనా దానికి సంబంధించిన వెబ్‌సైట్ నడిపే వ్యక్తి సొంత వనరుగా గుర్తించబడుతుంది. అంటే వాళ్ళ ఇప్పుడు సపోజ్ ఒక మ్యాటర్ ఇచ్చారు ఒక వెబ్‌సైట్‌లో అంటే ఆ వెబ్‌సైట్‌గా ఓన్‌గా ఒక వ్యక్తి ఉంటది. సో ఇది అతని వెబ్‌సైట్ అనేది గుర్తించబడుతుంది మాట. నెక్స్ట్, ఇలాంటి సొంత వనరు సదరు వ్యక్తికి తెలియకుండా మరలా ఎవరైనా వెబ్‌సైట్‌లో గాని, పుస్తకాల రూపంలో గాని పొందుపరిస్తే చట్టపరమైన చిక్కుల్లో పడే అవకాశం ఉంది. సపోజ్ ఇప్పుడు నేను ఒక మ్యాటర్, ఒక మెసేజ్ టాపిక్ మీద టైప్ చేసి నేను పెట్టుకున్నానండి సెపరేట్ వెబ్‌సైట్‌లో. అది గనక ఎవరైనా వేరే వాళ్ళు తీసుకున్నా, లేకపోతే పుస్తకాల రూపంలో సంథింగ్ ఏదో ఒకటి కాపీ చేసినా గాని చట్టపరమైన వాళ్ళకి శిక్ష గాని ఏదో ఒకటి తీసుకుంటుంటారు. సో ఆ వెబ్‌సైట్‌లో నేను చేసింది నా సొంతం మాట. అంటే నా ఓన్ మాట. సో
ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్స్. మనకి ఇక్కడ ఎక్కడ ఇచ్చాడంటే ఆప్షన్ 2 లో ఇచ్చాడు కాబట్టి ఏ అండ్ బి అనేది రైట్ ఆన్సర్ అండి. సో మా ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీ. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా టెట్ కి ప్రిపేర్ అవుతా ఉంటే వాళ్ళకు కూడా సెషన్ ని షేర్ చేయండి. ఎన్ని రైట్ ఆన్సర్స్ చెప్పారో కంపల్సరీ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.